ఇది నార్మల్ ప్రాసెస్ ప్రకారం చేస్తే మీకు చాలా లెంతీ అయిపోతుందండి. చూడండి చాలా లెంతీ అయిపోతుంది, ఇంత ప్రాసెస్ చేయాలి. ఇదేం అవసరం లేకుండా చాలా సింపుల్గా చెప్తాను చిన్న ట్రిక్తో చూడండి. ఓకేనా. 5 years ago ద ఏజ్ ఆఫ్ రోహన్స్ ఫాదర్ వాజ్ 8 times ఆఫ్ రోహన్. ఓకేనా. రోహన్ యొక్క ఫాదరు రోహన్ ఏజ్ ఎలా ఉన్నాయంట 8:1 రేషియోలో ఉన్నాయి. ఎప్పుడు 5 సంవత్సరాల ముందు. ఓకే, ప్రజెంట్ కాదు. తర్వాత ఆఫ్టర్ 5 years ద రేషియో విల్ బి 10:3. 5 సంవత్సరాల తర్వాత చూస్తే 10:3లో ఉంది. అయితే ప్రజెంట్ రోషన్ యొక్క ఏజ్ ఎంత, రోహన్ యొక్క ఏజ్ ఎంత, ఇది అడుగుతున్నాడండి. ఓకేనా. ఇక్కడ బాగా లాజిక్ చూడండి. ఏమడిగాడు, ప్రజెంట్ రోహన్ ఏజ్ అడిగాడు. మరి 5 సంవత్సరాల తర్వాత చూస్తే ఎంత ఉందండి, 3x అనమాట. అంటే 3 యొక్క మల్టిపుల్ అవ్వాలి. అంటే ప్రజెంట్ ఏజ్కి 5 సంవత్సరాలు కలిపితే వచ్చే నెంబర్ 3తో పోవాలి. ఈ లాజిక్ అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ప్రజెంట్ రోహన్ యొక్క ఏజ్ 10 సంవత్సరాలు అనుకుంటే 5 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుందండి, 15. సో 15 3తో పోతుంది కదా. సో ఇదే రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఒకసారి బి చూద్దాం. ఇప్పుడు 8 5 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుందండి, 13. 13 3తో పోతుందా, పోదు. సో రాంగ్ ఆన్సర్. 12 అనుకుందాం, 5 సంవత్సరాల తర్వాత 17 అవుతుంది. 3తో పోతుందా, పోదు. రాంగ్ ఆన్సర్. 15 సంవత్సరాలు ఇప్పుడు అనుకుందాం, 5 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుందండి, 20.